వెల్కమ్ టు యూటీవీ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత్ అమెరికా దేశాల పేర్లు మారుమోగిపోతున్నాయి. సరిగ్గా నెల కిందట అంటే జూలై 8న భారత్తో డీల్ దాదాపు పూర్తయింది అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి అదే నెల 30న స్వరం మార్చారు. భారత మార్కెట్కు సుంకాలు లేని అనుమతి కావాలని అడిగారు. వ్యవసాయం, డైరీ పరిశ్రమలపై ఆధారపడి బతికే కోట్ల మంది రైతుల జీవితాలను పణంగా పెట్టలేమని మోడీ తెగేసి చెప్పారు. అంతే, అక్కడ నుంచి ట్రంప్ భారత్ నుండి అమెరికాకు వచ్చే వస్తువులపై 25% టారిఫ్లు విధిస్తానని ప్రకటించారు. అక్కడితో ఆగాడా అంటే అది లేదు. రష్యా, భారత్ ద్వైపాక్షిక విషయాల్లోనూ తలదూర్చారు. కేవలం రష్యా నుండి భారత్ చమురు కొంటుందనే ఆరోపణలతో అమెరికా అదనంగా 25% సుంకం విధించిందంటే ఎంత కుళ్ళుతో అమెరికా ఉందో ఇక్కడే అర్థమవుతుంది. ఆగస్టు 6న మొత్తం టారిఫ్లను 50% పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా ట్రంప్ భారత్తో వాణిజ్య యుద్ధం స్టార్ట్ చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిని అయ్యాక 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పాడు. మరి యుద్ధం ఆగిందా అంటే అది లేదు. రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అదైనా సరిగ్గా అమలవుతుందా అంటే అదీ లేదు. అమెరికా పశ్చిమ స్నేహితులే వెనక డోర్ నుంచి రష్యా చమురును నిశ్శబ్దంగా తీసుకుంటుంది. ఇలా మరోసారి ట్రంప్ ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఎలాగైనా రష్యాపై ఒత్తిడి తేవాలని భావించిన ట్రంప్ దానికి మద్దతిస్తున్న చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరలేపి 145% టారిఫ్స్ విధించారు. ప్రతీకారంగా చైనా కూడా అదే స్థాయిలో సుంకాలు విధించడంతో తోక ముడుచుకున్నారు. ఇక అందరూ అయిపోయారని సులువుగా దొరికింది కాబట్టి భారత్ మీద పడ్డారు ట్రంప్. ఒకవైపు భారత్ మిత్రుడిగా చెబుతూనే సంబంధాలను గౌరవించడం లేదు అమెరికా. దీంతో భారత్ తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది. ట్రంప్ బెదిరింపులకు తలగ్గకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోడీ చైనా టూర్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. 7 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనా వెళ్లనున్నారు. మోదీ షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మోడీ టూర్ ఓకే అయితే చైనా విదేశాంగ మంత్రి భారత్ వచ్చి జిన్పింగ్ మోడీ సమావేశంలో చర్చించే ఎజెండాపై సమాలోచనలు చేయనున్నారు. అయితే ఎస్సీఓ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు దేశాధినేతల మధ్య కూడా సమావేశం జరిగే అవకాశం ఉండొచ్చని విశ్లేషణ వెలువడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ భారత్ను టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు, టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో మోడీ చైనా పర్యటనను ఒక పెద్ద స్టేట్మెంట్గా చూడొచ్చని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న ట్రంప్కు ఇక నీ ఆటలు సాగవు అమెరికా అని చెప్పే టైం వచ్చేసిందని చెప్పాలి. భారత్, రష్యా, చైనాలు ఆ మేరకు పావులు కదిపే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా పేరు ఎత్తితే ఒంటికాలుతో లేస్తున్న చైనా, రష్యాలకు భారత్ తోడైతే యుఎస్కు పెద్ద దెబ్బే. అది జరిగితే వరల్డ్ ఆర్డర్ మారుతుంది. మల్టీ పోలార్ ఆర్డర్ అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతుంది. ఇప్పటికే ఈ 3 దేశాలు ప్రపంచ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాలపై అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నాయి. ఇప్పటికే భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ప్రదర్శిస్తోంది. అమెరికా ఒత్తిడికి ఏమాత్రం తలొగ్గడం లేదు. మిలిటరీ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటూ ప్రాంతీయ భద్రతతో కీలకంగా వ్యవహరిస్తోంది. గ్లోబల్ సౌత్కు నాయకుడిగా వ్యవహరిస్తోంది. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తోంది. ఇక వివిధ దేశాలతో ట్రాన్సాక్షనల్ డిప్లొమసీకి ప్రాధాన్యం ఇస్తోంది భారత్. ఏ దేశంపై ఆధిపత్య ధోరణి వహించకుండా వాటి ప్రయోజనాలకు గౌరవిస్తోంది. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందాలు చేసుకుంటోంది. స్వల్పకాలిక లాభాలు కంటే దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, విలువలకు ప్రాధాన్యం ఇస్తోంది. అంతేకాకుండా అంతర్జాతీయ సంస్థల్లో భారత్ ప్రభావం అమెరికా ఆధిపత్యానికి ఎసరు పెడుతోంది. చైనా తన ఆర్థిక వృద్ధి, మిలిటరీ ఆధునీకరణ, సాంకేతిక వృద్ధిలో అమెరికాను డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తుంది. యాంటీ క్యారియర్ ఆయుధాలు, యాంటీ శాటిలైట్ వ్యవస్థలు లాంటి అత్యాధునిక సాంకేతికతను చైనా అభివృద్ధి చేసుకుంటోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా మిలిటరీ సామర్థ్యాన్ని సవాల్ చేస్తుంది. అంతేకాకుండా పెద్దన్న స్థానాన్ని ఆక్రమించుకునేలా అటు పశ్చిమ దేశాలు, ఇటు దక్షిణ అమెరికా, యూరప్ నుంచి ఆసియా దేశాల వరకు అన్ని దేశాలను ఆర్సీఈపీ వంటి ప్రాజెక్టులతో ప్రభావితం చేస్తుంది. ఈ దేశంపై అమెరికా పట్టును కోల్పోయేలా చేస్తుంది.
అయితే అమెరికా స్థానాన్ని భర్తీ చేయాలనే చైనా వ్యూహం బిడిసికొట్టే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే భారత్ లాంటి దేశాలను తలదన్ని ఒంటరిగా పెద్దన్న కాలేదు చైనా. కాబట్టి భారత్ రష్యాతో చైనా చేతులు కలపక తప్పదు. రష్యా అమెరికాలు ఎప్పటి నుంచో బద్ధ శత్రువులు. ప్రతి దాంట్లో క్రెమ్లిన్ అమెరికాను తక్కువ చేయాలనుకుంటుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కూటములు సంస్థల్లో అమెరికా స్థానానికి రష్యా ఎసరు పెడుతూ అమెరికా నేతృత్వంలోని వరల్డ్ ఆర్డర్ను ఆధిపత్యాన్ని ఒప్పుకోవడం లేదు. అమెరికా దౌత్యపరమైన మిలిటరీ కార్యకలాపాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. దౌత్యపరంగా భారత్ చైనాతో ఎస్సీఓ బ్రిక్స్ లాంటి కూటముల్లో కీలకంగా ఉంటూ అవి మరింత ప్రభావవంతంగా మారేందుకు కృషి చేస్తుంది. వీటిని బట్టి భారత్, రష్యా, చైనాలకు వ్యూహాత్మకంగా అమెరికాను ఒంటరి చేయగల సామర్థ్యం ఉందని అర్థం చేసుకోవచ్చు. మల్టీ పోలార్ వరల్డ్ ఆర్డర్ రావాలంటే భారత్, రష్యాతో కలిసి చైనా పనిచేయాల్సిందే. అందుకు అడుగులు పడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. రష్యా, ఇండియా, చైనా కూటమి ఏర్పాటు చేయాలనేది 1990ల నాటి ఆలోచన. పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు దీన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అందుకోసం 3 దేశాల మధ్య 20 మినిస్టీరియల్ లెవెల్ సమావేశాలు జరిగాయి. విదేశీ వ్యవహారాల్లో ఆర్థికంగా, భద్రత పరంగా పరస్పరం సహాయం చేసుకోవాలని, పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని ప్రత్యామ్నాయ మార్గం చూపించాలనేవి లక్ష్యాలు. అయితే క్రమంగా ఈ ఆలోచన అటకెక్కింది. దీనికి కారణం భారత్పై చైనా అక్కసు పెంచుకోవడమే. ట్రంప్ సుంకాల వల్ల భారత్ స్వల్పకాలం సమస్యలు ఎదుర్కోవచ్చు, ఎగుమతుల కోతకు గురి కావచ్చు. కానీ ఈ సమయంలోనే భారత్ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. తన అవకాశవాదంతో క్లిష్ట సమయాల్లో హ్యాండ్ ఇచ్చే అమెరికాతో జాగ్రత్తగా ఉండాలి. సూపర్ పవర్గా ఎదగడానికి అమెరికాను వ్యూహాత్మకంగా వాడుకుంటేనే ఆ దేశంపై ఆధారపడడం తగ్గడం ఎప్పటికైనా మంచిదే. దానికోసం ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించాలి. విదేశీ మారకం కోసం టూరిజం వంటి రంగాలను ప్రోత్సహించాలి. దీంతో పాటు అనేక విధానపరమైనటువంటి నిర్ణయాలు, సంస్కరణలు తీసుకువచ్చి భారత్ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలి. అప్పుడే ట్రంప్ చేసే ఇలాంటి తాటాకు చప్పుళ్ల బెదిరింపులను తిప్పికొట్టే అవకాశం ఉంటుంది.